హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 3 ఆఫ్ గౌరీ పౌర్ణిమ. మా ఊర్లో అయితే ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటారండి శ్రీకాకుళంలో. సో తప్పకుండా చూడండి. ఒకవేళ మీరు ముందు వీడియోస్ ఏమైనా చూడకపోతే డే 1 అండ్ డే 2 అని చెప్పి వీడియోస్ అయితే తీశాను, వెళ్ళి తప్పకుండా చూడండి. గౌరీ పౌర్ణిమ అంటే మాకు చాలా పెద్ద పండుగ. సో దాంట్లో థర్డ్ డే ఏం జరుగుతుందో ఇప్పుడైతే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ 2 days అయితే మీకు తెలిసిందే జాతర జరిగింది. దేవుడిని తిప్పడము, ఊరంతా తిప్పి పూజలు చేయడం ఇవన్నీ అయితే జరిగాయి. అండ్ డే 3 అండ్ డే 4 ఎలా ఉంటుందంటే ఇలా వేషాలు వేస్తారనమాట. వేషాలు వేసి డ్యాన్స్ వేసుకుంటూ ప్రతి గల్లీ ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, చూసేది చిన్నపిల్లలదండి. అండ్ మాది లాస్ట్ గల్లీ అవ్వడంతో ఇక్కడికి వచ్చి అండ్ కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ టర్న్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడైతే ప్రతి ఒక్కరి ఇంటికి ఇలాగ ఒకవేళ ఎవరైనా పిలిస్తే వెళ్తారనమాట. ఒకవేళ ఇంటి లోపలికి వెళ్తే కొంచెం మనీ ఇస్తారు. ఫేస్ మీద అయితే ఇలా పెయింట్ వేస్తారనమాట. కొన్ని చిన్న చిన్న వేషాలకు వచ్చి ఓన్లీ ఫేస్కి మాత్రమే పెయింటింగ్ ఉంటుంది. బట్ ఇంకా పెద్దవాళ్ళు ఉంటారండి, పెద్ద వేషాలు ఉంటాయి, అది చాలా ఫేమస్ అనమాట. సో దానికి మాత్రం ఒళ్ళంతా పెయింట్ వేసుకుంటారు. చాలా కష్టం అది. ముందు అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే పెద్దవాళ్ళది వస్తుందండి. ఇలా అయితే డ్యాన్స్ చేస్తారనమాట. ఈ వేషం మాత్రం లంకిని అండి. ఇదైతే నాకు చాలా భయము, కొంచెం భయం వేస్తూ ఉంటుంది. కాట్రాజ్ అని చెప్పి ఒక వేషం ఉంటుంది అనమాట. అది వచ్చే ముందు అయితే ఇది వస్తుంది అనమాట. అండ్ ఈ వేషాన్ని లంకిని వేషం అని అంటారండి. కానీ చూడండి చాలామంది భయపడుతూ ఉంటారు. గజ్జి సౌండ్ వింటే చాలండి, నేనైతే ఇంట్లో లోపలికి పారిపోతాను. ఏంటో అందరూ పరిగెడుతున్నారండి. ఎందుకు పరిగెడుతున్నారో అయితే నాకు అర్థం కాలేదు. బట్ లంకిని దాని ముందు ఇంకా వేరే వేషాలు ఉన్నాయి. అక్కడ జనాలు ఉన్నారు, ఫన్ కోసం అనుకుంటా. అండ్ ఇది వచ్చి కాట్రాజు వేషం అండి. అండ్ ఇదైతే మాత్రం చాలామంది ఇష్టపడతారు, ఎందుకంటే థర్డ్ డేలో ఇది చాలా ఇంపార్టెంట్ వేషం అండి. ఇప్పుడు చూడండి బాడీ మొత్తం పెయింట్లు వేసుకున్నారు. ఇది ఎంత కష్టం అంటే ఈ పెయింట్ వేసుకొని మళ్ళీ రోడ్ అంతా మొత్తం ఇలా డ్యాన్స్ చేసుకుంటూనే రావాలి. చాలా కష్టపడతారు. అండ్ ఫన్ కూడా, వాళ్ళకి అది ఇష్టం కాబట్టి చేస్తారు.
ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.